హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్ గురించి చూద్దాం. జనరల్గా చూడండి, ఈ ఫీచర్ అనేది ఎవరికి కనిపిస్తుంది అంటే, మీరు ఒక బీటా టెస్టర్ అయితే మీకు మాత్రమే ఏంటంటే వాట్సాప్ నుంచి ఏ కొత్త అప్డేట్ వచ్చినా ఫస్ట్ మీకే కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే వాట్సాప్కి సంబంధించిన ఇక్కడ అప్డేట్ బటన్ ఉంటుంది, ఆ అప్డేట్ బటన్ ఫస్ట్ మీకు కనిపిస్తుంది. మరి బీటా టెస్టర్ ఎలా అవ్వాలి అనే దానికోసం నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. ఏం లేదు, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇలా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద స్క్రాల్ చేసుకోండి. కింద స్క్రాల్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఏంటంటే యువర్ ఏ బీటా టెస్టర్ అని. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ బీటా టెస్టర్ అని ఉంటుంది, ఇక్కడ జాయిన్ అనే బటన్ ఉంటుంది. నాకు లీవ్ అనే బటన్ ఎందుకు ఉంది అంటే ఆల్రెడీ నేను దీనిలో జాయిన్ అయిపోయాను కాబట్టి. ఓకే, సో మీరు ఇక్కడ జాయిన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత 5 లేదా 10 మినిట్స్లో మీకు ఇక్కడ అప్డేట్ అనే బటన్ కనిపిస్తుంది, లేదా మీరు బీటా టెస్టర్ అయిపోతారు. అంటే ఇక్కడ వాట్సాప్ మెసెంజర్ పక్కకు బీటా అని కనిపిస్తుంది, అంటే మీరు బీటా టెస్టర్ అన్నట్టు. వాట్సాప్ నుంచి కొత్తగా ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ మీకే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో చూడండి, ఇప్పుడు వచ్చిన వాట్సాప్ కొత్త అప్డేట్ ప్రకారం ఏంటంటే, జనరల్గా మనం చూడండి వాట్సాప్లో స్టాటస్గా ఏం పెట్టేసుకోవచ్చు అంటే టెక్స్ట్ పెట్టేసుకోవచ్చు, అంతే కదా. కానీ ఈ కొత్త వర్షన్లో ఏంటంటే మీరు జిఫ్ ఫైల్స్ని కానీ లేకపోతే మీ ఇమేజెస్ని కానీ స్టాటస్ లాగా పెట్టచ్చు. ఆ పెట్టిన స్టాటస్ని ఎవరెవరైతే చూసారో వాళ్ళందరి నేమ్స్ కూడా మనకు పడుతూ ఉంటాయి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ స్టేటస్ అనేది 24 అవర్స్ తర్వాత ఆటోమేటిక్ డిలీట్ కూడా అవుతూ ఉంటుంది. ఓకే, సో మనం పర్టికులర్గా ఏ పర్సన్కి మన స్టేటస్ చూపించాలో ఆ పర్సన్ కూడా మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాట్సాప్కి సంబంధించిన లుక్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి, ఫోటోని క్యాప్చర్ చేసుకోవడానికి కెమెరా సింబల్ అనేది ఇక్కడ పక్కకి ఇచ్చారు. ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఒక ఫోటోని క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేసుకున్న తర్వాత దీన్ని నేను స్టాటస్ లాగా పెట్టేసుకోవాలి అంటే ఇక్కడ ఓకే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తే నాకు ఏంటంటే ఇది స్టాటస్ లాగా మార్చుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు స్టాటస్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మై స్టాటస్ అని నేను ఇంతకుముందు 3 మినిట్స్ అగో ఒక ఫోటోని క్యాప్చర్ చేసి పెట్టాను కాబట్టి ఎప్పుడు స్టాటస్ పెట్టానో చూపిస్తుంది. ఇది ఎవరెవరికి కనిపించాలో కూడా నేను ఏంటంటే సెలెక్ట్ చేయొచ్చు. దానికోసం చూడండి, మీరు స్టాటస్లోకి వచ్చిన తర్వాత ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి. దీన్ని ప్రెస్ చేసినట్టయితే స్టాటస్ ప్రైవసీ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్తే మై కాంటాక్ట్స్ అని ఉంది, అంటే అందరికి కనిపించాలా లేదా మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అంటే ఏంటంటే ఎవరెవరికి వద్దో మనం ఏంటంటే ఇక్కడ నుంచి డిసైడ్ చేయొచ్చు. ఓన్లీ షేర్ విత్ అంటే ఎవరెవరికి కనిపించాలో కూడా మనం ఏంటంటే ఇక్కడ నుంచే చూస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో తర్వాత చూడండి, ఇక్కడ మనకు ప్లస్ బటన్ ఉంది. ఇక్కడ నుంచే మనం ఏంటంటే చాట్ కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఏదైనా కాంటాక్ట్ని ట్యాప్ చేసి చాట్ చేయొచ్చు కదా, అంటే ఫోటో తీయొచ్చు కదా. అయితే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచే మనం ఫోటోని తీసుకునేటట్టు ఇక్కడ ఒక ప్లస్ బటన్ అనేది డైరెక్ట్ ఇచ్చేశారు. తర్వాత చూడండి, ఇక్కడ ఎవరెవరైతే స్టాటస్ అప్డేట్ చేసుకుంటారో వాళ్ళందరివి మనకి ఏంటంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి సంబంధించిన స్టాటస్ అప్డేట్స్ మనకు కనిపించద్దు అనుకోండి. ఓకే, మీరు ఏం చేయాలి, దాన్ని ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ మ్యూట్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఏం స్టాటస్ అప్డేట్ చేసినా మనకి ఏంటంటే దానికి సంబంధించిన మెసేజెస్ రావన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.